సప్త శనివార వ్రతంతో కలిఘోష నివారణ జన్మాంతర ప్రారబ్ధ కర్మల దోష విముక్తి కలుగుతుందని 7 తరాల పాటు సర్వశుభాలు సిద్ధిస్తాయని శ్రీవారి 60వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. భోగి గణపతిలోని తిరుమల శ్రీవారి పాదాల స్తూపం వద్ద శనివారం నాడు సుప్రభాత వేళల్లో 10 ఏళ్ల వయసు కలిగిన బాల సుందరీలతో ప్రత్యేకంగా వ్రతపూజ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తగిర్ల కలశాలను ప్రతిష్ఠించి సామూహికంగా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. శ్రీ మహావిష్ణువు సైనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసునికి కొలువైన సప్తగిర్లని పురాణ ప్రతీతి ప్రకారం ఆ 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిగా ఉన్నాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజం సభ్యులు గోవింద సంకీర్తన నిర్వహించగా ముత్తైదువులు రవిక పసుపు కుంకుమలతో తాంబూలాలు స్వీకరించారు. శ్రీవారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరిగింది. ఈ విధంగా సప్త గిరుల పూజ కార్యక్రమాన్ని అంటే సప్త శనివారాల వ్రతం కార్యక్రమాన్ని చేసుకోవడం వలన పూర్వజన్మల్లో ఉన్నటువంటి జన్మాంతర ప్రారంభ కర్మల దోష పరిహారంతో పాటుగా ఈ యొక్క కలిదోషం నుండి విముక్తి కలిగేటువంటి మార్గము ఉంటుందని మన యొక్క పూర్వీకులైనటువంటి మహర్షులు తెలిపినటువంటి సందేశం. ఆ విధంగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి యొక్క అంటే శ్రీ భోగి గణపతి స్వామివారి కాంస కవచయజ్ఞ ధారణ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద మరి బియ్యపు పిండి, అరటిపండు గుజ్జు, బెల్లంతో కలిపినటువంటి ప్రమిదల్లో తయారు చేసినటువంటి ఆవు నెయ్యి దీపాలతోటి శ్రీవారి పాదాల వద్ద 7 వారాల పాటు ప్రతి వారం కూడా 7 దీపాలు 7 వారాల పాటు వెలిగించినట్టు విధంగా సప్త శనివార వ్రతాన్ని ఇక్కడ శ్రీవారి భక్తులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా 108 వారాల పాటు జరిగిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణోత్సవం, అదేవిధంగా కోల సంబరము, అన్న సమారాధన, అదేవిధంగా తిరుపతికి బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ధనుర్మాసంలో కన్యలతోటి శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లను భోగి గణపతి పీఠం నిర్వహిస్తుంది.